నురుగులు కక్కుకుంటూ జొల్లు గార్చుకుంటూ నా ఒళ్ళు నేనే కొరుక్కుంటూ రక్తం త్రాగుతూ రాళ్లతో నన్ను కొట్టుకుంటూ రాయలగండి చెన్నకేశవ టెంపుల్ మా పూర్వీకులు పూజారులుగా పనిచేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మా బావమరిది చేస్తున్నాడు పూజారిగా. ఈ బాబును బాగు చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు మానుకోవట్లేదు. నన్ను బ్రతికించుకోవడానికి మా తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఒంటి మీద బట్టలు ఉండేవి కావు, రోడ్లపైన పరిగెత్తుకుని వెళ్ళేవాడిని. మానవ స్వరం ఉండేది కాదు. పక్షుల్లాగా, కుక్కలాగా మురిగేవాడిని, గాడిదలాగా అరిచేవాడిని, కప్పలాగా అరిచేవాడిని, ఆవులాగా ఆ చెట్టుకు నన్ను కట్టేసి బంధించి పెట్టేవాళ్ళు. ఆ తాళ్ళు తెంపుకొని వెళ్ళిపోయేవాడిని రాళ్ళు విసురుతూ. ఎక్కడైతే మా పూర్వీకులు రాయలగండి చెన్నకేశవ టెంపుల్ దగ్గర ఒక పెద్ద బండ ఉంటుంది, రచ్చబండ అని. బేతాళుడు, వీరభద్రుడు, హనుమంతుడు, ఆదిశక్తి దేవతల పేరున పటాలు గీయించి ఆ బండ దగ్గర తీసుకెళ్లి 7 కలర్ రంగులతో బొమ్మలు గీసి వాటి మీద నన్ను పరుండబెట్టి ఆ గొర్రెల్ని కోసి, నిమ్మకాయలను కోసి, జీవిగింజల్ని తిప్పి పారేసి, ఉల్లిగడ్డల్ని తిప్పి పారేసి, ఆ గొర్రెలను కోసి ఆ గొర్రెల రక్తాన్ని పేషంలోకి తీసి ఆ రక్తాన్ని కూడా నాకు తాగించారు. కొన్నిసార్లు అడవుల్లోకి వెళ్ళిపోయేటోని. మా బంధువులందరూ కూడా వాయిద్యాలు వాయిస్తూ ఆ అడవంతా వెతుకుతూ వచ్చేవాళ్ళు. చివరికి ఓ పొదల్లో చిక్కుబడి ఉంటే కాలు చేతులు కట్టేసి బంధించి ఆ బొమ్మల మీద నన్ను పరుండబెట్టి నల్ల కోళ్ళను రక్తం ఉందే ఆ రక్తాన్ని నాకు త్రాగించి ఎందుకు అబ్బాయి చనిపోయాడని ఓ చీకటి గది ఉంది. ఆ చీకటి గదిలో కాళ్ళు చేతులు కట్టేసి నేనున్న గదికి తాళం వేసి సచిన శవానికి సబ్బు నీళ్ళతో స్నానం చేయించి. అందరికీ హృదయపూర్వక వందనాలు. మన యొక్క అద్భుతమైన సాక్ష్యంతో మేము ముందుకు వస్తున్నాం. అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల అనేకులకి రీచ్ అవుతుంది. ఈ యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా మీరు విని అందరికీ తెలియపరచండి. ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువు వారు తెలుసుకున్నటకు ఇది మంచి అవకాశం కనుక మీరందరూ సహకరించి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారని ప్రభు పేరట కోరుకుంటున్నాం. మీలో ఎవరైనా మంచి సాక్ష్యం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మరి అందరికీ తెలియపరచుదాం. మీ సాక్ష్యాన్ని కూడా ఈ విధంగా మరి ఛానల్లో మరి అనేకులు చూసేటట్టుగా మరి ప్రసారం చేద్దాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించండి. మా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. 95లో 10th పరీక్షలు రాసి నేను ముగించుకొని ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఆమన్గల్ అనే స్థలంలో కాసిరెడ్డి దుర్గారెడ్డి అనే కాలేజీలో చదువుకోవడానికి వెళ్ళాను. ఆ సమయం ముందు నాతో పాటు చదువుకున్న సహోదరుడు, మా పెద్దనాన్నగారి కుమారుడు, ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో చనిపోయాడు. అబ్బాయికి జాండిల్స్ అయి చనిపోయాడు. ఆ కారణం చేత నేను హర్ట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ప్రాణ స్నేహితుడు అనమాట అబ్బాయి. మా ఇద్దరి పుట్టుక ఎలాగంటే గంటలోనే ఒకేసారి పుట్టామంట మేము. అలా అది మొదలుకొని 10వ తరగతి చదువుకునే వరకు ఒకే దగ్గర చదువుకున్నాం. ఆ ప్రాంతం మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, అచ్చంపేట తాలూకా, లింగాల మండలం, దొంగలింగాల అని పిలుస్తారు. అక్కడ మేము చదువుకున్నాం రెసిడెన్షియల్ స్కూల్లో. ఇద్దరం పరీక్షలు రాసి 10th పాస్ అయ్యాం. ఆ అబ్బాయి ఇరువురం కూడా గవర్నమెంట్ ఆ రోజుల్లో ఏపీఆర్జేసీ అని కాలేజీలు ప్రారంభమయ్యాయి. అప్పుడు దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు నాకు సీట్ వచ్చింది, ఆ అబ్బాయికి సీట్ రాలేదు. ఇరువురిని కూడా మమ్మల్ని ఇద్దరిని ఏం చేశారంటే వేరు చేయడం మా పెద్దలకి, మా తల్లిదండ్రులకి ఇష్టం లేక ప్రైవేట్ కాలేజీలో కాసిరెడ్డి దుర్గారెడ్డి అనే కాలేజీలో ఇరువురిని జాయిన్ చేశారు. కాలేజీకి వస్తూ పోతున్నాం, ఇల్లు అద్దెకు తీసుకున్నాం, రూమ్ తీసుకొని చదువుకుంటున్నాం. ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో జాండిల్స్ అయి, కామెర్లు అంటారుగా, పసకలు అయి చనిపోయాడు. ఆ కారణం చేత ఆ అబ్బాయిని బాగా నేను ప్రేమించేవాడిని, నన్ను తాను ప్రేమించేవాడు. ఇరువురం కూడా ప్రాణ స్నేహితుల్లాగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మెంటల్ అయిపోయాను. అలాంటి పరిస్థితులలో భూత వైద్యం చేయించడం, ఎందుకు అబ్బాయి చనిపోయాడని వారు ప్రయత్నాలు చేయడం, అంటే మా పెదనాన్నగారికి ఫ్యామిలీ వాళ్ళు ప్రయత్నాలు చేయడం,
మేము ప్రయత్నాలు చేయడంలో ఇలా దురాత్మల చేత పీడింపబడుతూ, బాధింపబడుతూ, బంధింపబడుతూ రకరకాలుగా ఇబ్బందుల పాలయ్యాం. అలా అబ్బాయి చనిపోయిన తర్వాత మేము మెంటల్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, నేను నా స్వాధీనంలో లేని పరిస్థితుల్లో ఉంటుంది. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత నేను నా చదువులు చదువుకోవడానికి మరలా కాలేజీకి వెళ్ళినప్పుడు నాకు తెలియని వ్యక్తులు నన్ను పట్టి, కొట్టి, ఇబ్బందులు పెట్టి, ఎడమవైపు కొంతమంది, కుడివైపు కొంతమంది, వెనక ముందర కొంతమంది ఉండి నన్ను బాగా ఇబ్బంది పెట్టి ఓ దూలానికి ఇలా ఉరేలాడదీసి బాగా చితకబాదారు. నేను ఎరిగిన ఒక స్నేహితుడు నా కేకలు, అరుపులు చూసి నేనున్న స్థలానికి వచ్చి నన్ను విడిపించి నన్ను బయటకు తీసుకొని వచ్చి పంపించారు. అలా పంపించినప్పుడు అది కలవకుర్తి దగ్గర జయప్రకాష్ నగర్ అని ఒక ఏరియాలో ఏపీఆర్జేసి అనే ఒక కాలేజ్ ఉంటుంది. ఆ ప్రాంతం నుండి మా స్వప్రాంతానికి, మా సొంత ప్రాంతం మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట తాలూకా అమరాబాద్ మండలం కుమ్మరన్నపల్లి నుంచి చిన్న గ్రామం. ఆ గ్రామానికి సమీపాన రాయలగండి చెన్నకేశవ టెంపుల్ అని ఉంటుంది. అక్కడ మా పూర్వీకులు పూజారులుగా పనిచేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మా బావమరిది చేస్తున్నాడు పూజారిగా. అక్కడికి ఆ రాత్రే నేను వెళ్ళిపోయి అలా బాధపడుతున్న కుటుంబాన్ని దర్శించినప్పుడు వారు వైద్యం చేయించడానికి ప్రయత్నం చేశారు. కానీ నేను ఎలాంటివాడిని అంటే దేవుణ్ణి నమ్మేవాడిని కాదు, దయ్యాలని నమ్మేవాడిని కాదు, మంత్రాలను నమ్మేవాడిని కాదు. నేను 8th క్లాస్ చదువుతున్న సమయం నుండే నక్సల్స్తో నాకు సంబంధాలు ఉండేవి. ఇన్ఫార్మర్గా పనిచేస్తూ ఉండేవాడిని, వాల్ పోస్టర్స్ వేసేవాడిని, వారికి భోజనాలు అందిస్తూ ఉండేవాడిని. 8th క్లాస్ నుంచి, అది కూడా హాస్టల్ నుంచే వారికి సరఫరా చేస్తూ ఉండేవాడిని. నాకు కొందరు స్నేహితులు ఉండేవారు, మేమందరం కలిసి వాల్ పోస్టర్స్ వేస్తూ అలా ఉంటూ ఉండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో ఉండేవాడిని. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఏ పాటలైనా నాకు పాటలు అంటే ఇష్టం. అది దేవుళ్ళ పాటలు కానీ, విప్లవ పాటలు కానీ, అంబేద్కర్ పాటలు కానీ, ఇట్లాంటివన్నీ ఏమన్నా కూడా అట్టహాసంగా ఉండడం ఇష్టం. అట్లాంటి పరిస్థితుల్లో మా ఊర్లో ఆగస్టు మాసం వినాయక చవితి పండుగ భజన చేస్తారు. ఆ భజన చేయించడం నాకు చాలా ఆహ్లాదంగా ఉండేది. నేను భజన చేస్తూ ఉండేటోడిని. ఆ భజన చేస్తున్నప్పుడు అందరూ నిమజ్జనం రోజు రంగులు చల్లుకుంటారు కదా, అలా రంగులు చల్లటం ఇలాగ చేస్తున్న సమయంలోనే నా పైన కూడా గుర్తు తెలవని వ్యక్తులు రంగు చల్లారు. ఆ రంగు చల్లిన వెంటనే నా కడుపులో నొప్పి ప్రారంభమైంది. ఆ కడుపులో నొప్పి ప్రారంభమై ఎన్ని ప్రయత్నాలు చేసిన, రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, ఎక్స్రేలు, స్కానింగ్స్, గుర్తింపు పొందిన పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో కూడా నేను పేషెంట్ను. కానీ ఏమాత్రం నాకు ఈ నొప్పి తగ్గేది కాదు. మందులు రాసేవారు, మృంగేవాడిని, వేయించుకున్నప్పుడు ఒకలాగా ఉండేది, వేసిన తర్వాత మరొకలాగా ఉండేది. ఇలా 6 మాసాల్లాగా అలాగే నొప్పితో బాధపడుతూ ఉండేవాడిని. ఎన్ని ప్రయత్నాలు చేసినా నొప్పి తగ్గేది కాదు. అలా బాధింపబడుతున్నాను. అనంతరం మరో రకమైనటువంటి జబ్బు ప్రారంభమైంది. నురుగులు కక్కుంటూ, జొల్లు కక్కుకుంటూ, దొర్లాడుతూ, పొరలాడుతూ, నా ఒళ్ళు నేనే కొరుక్కుంటూ
ఆకులు నములుకోవడం, మట్టిని నమలడం ఇలాగ చేస్తూ ఉండేవాడిని. మా స్వగ్రామానికి సమీపంగా ఒక విలేజ్ ఉండేది. భూత వైద్యం చేసే ఒక వ్యక్తిని పిలిపించి మా బాబును బాగు చేయమని ఆశ్రయించి మా ఇంటికే తీసుకొని వచ్చి ప్రయత్నం చేస్తున్న క్రమంలో వారు బేతాళుడు, వీరభద్రుడు, హనుమంతుడు, ఆదిశక్తి ఈ దేవతల పేరున పటాలు గీయించి, బొమ్మల్ని గీయించి ఆ బొమ్మల మీద నన్ను పరుండబెట్టి నల్ల కోళ్ళను తీసుకొని వచ్చి ఆ కోళ్ళను నా పైన ఇలా త్రిప్పేసి ఆ కోళ్ళను కోసి ఆ కోస్తే వచ్చిన రక్తం ఉందే దాన్ని ఒక గ్లాసులోకి తీసి ఆ రక్తాన్ని నాకు త్రాగించి ఒక 8,000 రూపాయలు డబ్బులు తీసుకొని 3 రోజుల తర్వాత వస్తానని చెప్పి ఆ డబ్బులు తీసుకొని ఆ కోళ్ళను కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు రాలేదు ఆయన, కానీ నేను మాత్రం బ్రతికున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ విధంగా కొంతకాలం బాధింపబడ్డాను, పీడింపబడ్డాను. మరో రకమైన జబ్బు ప్రారంభమైంది. నాకు అప్పుడు 20 సంవత్సరాల వయసు, 19 నుంచి 20 సంవత్సరాల వయసు. ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయినాయి. ఆ సమయంలో శరీరం మీద బట్టలు లేకుండా రోడ్ల మీద పరిగెత్తుకుని వెళ్ళేవాడిని. ఒంటి మీద బట్టలు ఉండేవి కావు, రోడ్లపైన పరిగెత్తుకుని వెళ్ళేవాడిని. మానవ స్వరం ఉండేది కాదు, పక్షుల్లాగా, కుక్కలాగా మురిగేవాడిని, గాడిదలాగా అరిచేవాడిని, కప్పలాగా అరిచేవాడిని. ఇలా అరుచుకుంటూ, ఆవులాగా, గేదెలాగా అరుచుకుంటూ తిరిగేవాడిని. లేగల వలె అరుచుకుంటూ తిరిగేవాడిని. మా అమ్మమ్మ గారి ఊరు, మా నాన్నగారి ఊరు ఒకే ఊరు. వారి ఇంటి ముందు ఒక వేప చెట్టు ఉండేది. ఆ చెట్టుకు నన్ను కట్టేసి బంధించి పెట్టేవాళ్ళు. ఆ తాళ్ళు తెంపుకొని వెళ్ళిపోయేవాడిని. బైబిల్లో గెరారుసేనుల దేశంలో ఉన్నటువంటి వాళ్ళ వలె, మార్కు సువార్తలు ఉంటుంది కదా 5వ అధ్యాయంలో, అలాంటి వాని వలె, సమాధిలో తిరుగుతున్న వాని వలె ఉండేది నా పరిస్థితి. తాళ్ళు తెంపుకొని అట్లా పరిగెత్తుకొని రాళ్ళు విసురుతూ కొన్నిసార్లు అడవుల్లోకి వెళ్ళిపోయేటోని. మా బంధువులందరూ కూడా వాయిద్యాలు వాయిస్తూ ఆ అడవంతా వెతుకుతూ వచ్చేవాళ్ళు. చివరికి ఓ పొదల్లో చిక్కుబడి ఉంటే కాలు చేతులు కట్టేసి బంధించి మరలా ఇంటికి తీసుకొని వచ్చారు. ఈ బాబును బాగు చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు మానుకోవట్లేదు. అప్పటికే అప్పులైపోయినాయి, డబ్బులు ఖర్చు అయినాయి. నేను కుటుంబంలో పెద్దవాడిని. నాకంటే ముందు ఒక 3 పుట్టి చనిపోయారట. వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా సంవత్సరాలకి మేము పుట్టాం. నన్ను బ్రతికించుకోవడానికి మా తల్లిదండ్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కలవకుర్తి అనే స్థలంలో బోయినపల్లి ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ముస్లిం ఆయన భూత వైద్యాలు చేసేవాడు, బడేమియా అని. ఆయన దగ్గరికి నన్ను తీసుకొని పోయారు. ఆయన దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పారు. చెబితే నా కాళ్ళ పిక్కల్లోకి ఒరిగింజంతా ఉంటాయి తాయితలు. ఆ తాయితలు ఎక్కించారు. తాయితలు ఎక్కించి ఆడపిల్లల్ని ముట్టుకోవద్దని చెప్పారు. నాకొక చెల్లెలు, అప్పటికి 2 సంవత్సరాలుగా మానవ స్వరం లేదు, విచక్షణారహితంగా బ్రతుకుతున్నా, స్నానం కూడా చేసేవాడిని కాదు, బ్రష్ చేసేటోని కాదు, భోజనం చేసేటోని కాదు, ఇలా పీడింపబడుతూ ఉండేటోడిని. ఓ చెట్టుకు బంధించి పెట్టినప్పుడు మా చెల్లెలు సచిన శవానికి సబ్బు నీళ్ళతో స్నానం చేయించినట్టు నేను కాలు చేతులు కట్టేసి వేప చెట్టుకు బంధించి పెట్టి ఉంటే
దూరంగా ఉండి సబ్బు నీళ్లను మగ్గుతో ఇలాగ చల్లి శుభ్రం చేద్దామని ప్రయత్నం చేసి నన్ను ముట్టుకుంది మా చెల్లెలు. యవనస్త్రాలు కాబట్టి ఆ పెద్ద ఆయన చెప్పిన పద్ధతికి విరోధం కనుక ముట్టుకున్న వెంటనే నా కాళ్ళలో నుంచి తాయితలు బయటికి వెళ్ళిపోయి కాళ్ళు వాసిపోయాయి. అలా బాధింపబడుతూ ఉన్న సమయం అది. అలా మొరుగుతూ నురుగులు కక్కుకుంటూ జొల్లు గార్చుకుంటూ నా ఒళ్ళు నేనే కొరుక్కుంటూ రక్తం త్రాగుతూ రాళ్లతో నన్ను కొట్టుకుంటూ ఇలా పీడింపబడుతున్నప్పుడు ఆ పెద్ద ఆయన దగ్గరికి నన్ను మరలా తీసుకొని వెళ్ళారు. వెళ్తే ఆయన అన్నారు, 2,50,000 ఖర్చు అవుతాయి, 2 గొర్రెలు కావాలి, 1,200 జీవిడి గింజలు కావాలి, 500 నిమ్మకాయలు కావాలి, 150 ఉల్లిగడ్డలు కావాలి, 7 కలర్ల దారాలు కావాలి. అవి తీసుకొచ్చి ఇస్తే గ్రామ పొలిమర బట్టి పకడ్బందీ చేయాలి అని చెప్తే, సరే నా కొడుకు బాగుపడితే చాలు, ఏం చేస్తే ఏముందిలే అని అవి ఇచ్చి తీసుకుని వెళ్ళారు. ఎక్కడైతే మా పూర్వీకులు రాయలగండి చెన్నకేశ్వర టెంపుల్ దగ్గర ఓ పెద్ద బండ ఉంటుంది, రచ్చబండ అని. ఆ బండ దగ్గర తీసుకెళ్ళి నన్ను, మా అమ్మగారిని, మా గ్రామంలో కొన్ని పెద్ద మనుషుల్ని తీసుకొని వెళ్ళి ఆ బండ పైన నేను చెప్పిన ఈ పేర్లన్నిటితోటి రంగులతో బొమ్మలు తయారు చేసి 7 కలర్ల రంగులతో బొమ్మలు గీసి వాటి మీద నన్ను పరుండబెట్టి ఆ గొర్రెల్ని కోసి, నిమ్మకాయలను కోసి, జీవిగింజల్ని తిప్పి పారేసి, ఉల్లిగడ్డల్ని తిప్పి పారేసి, ఆ గొర్రెలను కోసి ఆ గొర్రెల రక్తాన్ని బేషన్లోకి తీసి ఆ రక్తాన్ని కూడా నాకు తాగించారు. డబ్బులు తీసుకున్నాడు. 21 రోజు మాతో ఉన్నాడు. 22వ రోజు నాకు చేయడానికి వస్తుంది కానీ తీసేయడానికి రాదని, నాకు ఆ చేతబడి చేసిందే తానే, నాకు చేయడానికి వస్తుంది కానీ తీయడానికి రాదని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి మా నాన్న కోపంతో ఆయన మీద కోపం చేస్తే తనకు కడుపు నొప్పి లేపాడు. ఊరు వాళ్ళందరూ మాట్లాడి వాని కర్మ మన కర్మ వదిలేయి అని చెప్పి మాట్లాడి, పెద్ద మనుషులు మాట్లాడి ఆయన పంపించేశారు. అలా రకరకాల ప్రయత్నాలు చేయడంలో ఇలా మేము విఫలమైపోయాం. ఏమాత్రం నేను బాగుపడే పరిస్థితులు కనిపిస్తలేవు. పిడుగురాళ్ళలో మా అమ్మ వాళ్ళకు బంధువులు ఉన్నారు. వారు వచ్చారు, బాగు చేస్తానని మరొక ప్రయత్నం వాళ్ళు చేస్తే రచ్చరేకులు అని హనుమంతుని బొమ్మతో ఆ రేకుల్ని దర్వాజలకి డోర్స్కి అవి కొట్టి మూలకి 7 కొబ్బరికాయలు పాతి పెట్టించి 8,000 రూపాయలు తీసుకుంది బాగు చేస్తానని. తాను కూడా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. మా ఊర్లో కుమరనిపల్లి మా ఊరి పేరు. అక్కడ గొర్రెల కాపర్లు ఎక్కువ, యాదవులు ఎక్కువ. అక్కడికి వారికి సంబంధించిన పూజారులు ఉండేవారు, పోతురాజులు అంటారు వాళ్ళని. వారు వచ్చి భూత వైద్యం చేసి నిమ్మకాయలతో మంత్రాలు ప్రయత్నాలు క్షుద్ర పూజలు చేసి నాకేదో నిమ్మకాయలు నా చేతికి ఇచ్చి నా నడుముకేదో కట్టి వారు కొన్ని డబ్బులు తీసుకొని చేసే ప్రయత్నాలు చేశారు తప్ప వారి ప్రయత్నాలు కూడా నా మీద ఏమీ పనిచేయలేదు. అలా విసిగిపోయారు, వేసారిపోయారు మా తల్లిదండ్రులు, మా గ్రామస్తులు, నా స్నేహితులు, ఇదంతా. ఇక ఆఖరికి చివరికి ఏం చేశారంటే, బ్రతికితే నా కొడుకు, చనిపోతే దేవుని కొడుకని వదిలేశారు నన్ను. పిచ్చోనిలాగా నా ఒళ్ళు నేను కొరుక్కుంటూ రక్తం త్రాగుతూ రాళ్ళతో ఒళ్ళు బాదుకుంటూ మా అమ్మగారిని చూసిన, మా మామయ్య గారిని చూసిన రాళ్ళు విసిరి కొట్టేవాడిని. అలాంటి పరిస్థితుల్లో 1972వ సంవత్సరంలో
మా ఊరిలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన ఒక పెద్ద మనిషి మండారు పుల్లయ్య గారని, మరొకరు మోటమారి నతానియల్ గారని, ఆయన పేరు నిరంజన్ గారు ప్రభు నమ్మకం ముందు, పుల్లయ్య గారి పేరు ప్రభు నమ్మిన తర్వాత పేతురు గారని, ఈ రెండు కుటుంబాలు మాత్రమే ప్రభువుని తెలుసుకున్నారు. వారు మా పరిస్థితులన్నీ తెలుసు వాళ్ళకి, వారు విసిగితే తప్ప మన దగ్గరికి రారు అని మా తల్లిదండ్రులు విసిగి వదిలేస్తే మనం చేసే ప్రయత్నాలు ఏమైనా చేద్దాం, లేకపోతే వారు మనతో ప్రార్థన చేయించుకుంటారు, మళ్ళీ చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు, వారికి విసుగురానని ఎదురు చూస్తున్నారట. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటకు పోయి వస్తుంటే ఈ పుల్లయ్య అనేటువంటి పెద్ద ఆయన మా నాన్నను కలిసి, తమ్ముడు బాబు ఎలా ఉన్నాడు, పరిస్థితి ఏంటి అని మాట్లాడారు, పలకరించారట. ఇప్పుడు మాట్లాడితే వాడు చస్తేనన్నా బాగుండు, వాడు చస్తాలేడు, మా పరిస్థితులు ఇలాగున్నాయి, సావు కోసం ఎదురు చూస్తుంటగా ఉంది అని చెప్పాడంట. అప్పుడు ఆయన అన్నారంట, బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో చివరి వాక్యంలో యేసు ప్రభు చేసిన కార్యాలు రాస్తే భూలోకమైన చాలదు, అలాంటి ఎన్నో కార్యాలు యేసు ప్రభు చేశాడు. మీ బాబుకు వచ్చిన ఈ జబ్బు పెద్ద సమస్య కాదు, ఆయన చేసిన కార్యాలు ఎన్నో, కనుక యేసయ్యను నమ్ముకుంటే మీ బాబు బాగుపడతాడయ్యా, మీరేం ఆధారపడద్దు, ప్రభుకి ఎంత అని సువార్త చెప్పారంట. అప్పుడు మా నాన్నగారు అన్నారంట, యేసు ప్రభువే గారి నా కుమారుని బాగు చేస్తే ఆయన సేవకిస్తాం, మేము కూడా ప్రభువును నమ్ముకుంటాం, మరి చూడండి అయ్యా ప్రయత్నం చేయండి అని చెప్పారట. ఉన్న పాటున కాలు చేతులు కట్టేసి జీబులో నన్ను ఎక్కించుకొని ఆ చర్చికి తీసుకొని వెళ్ళారు. ఆ చర్చి ఉన్న గ్రామానికి మా గ్రామానికి 5 కిలోమీటర్ల దూరం. ఆ చర్చికి తీసుకొని వెళ్తే ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేస్తే ఆయన పరిశుద్ధాత్మ పొందలేదు, విశ్వసించేవారు కారు, కానీ ప్రార్థన చేసేవారు. ఆయనను గుద్దితే ఓ పళ్ళు కూడా ఊడిపోయింది పాస్టర్ గారికి. అట్లా బాగా నా కొరకు సేవకులు కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ప్రభు నమ్మకం ముందు నాకు యేసు ప్రభు అంటే అసలు గుర్తేది కాదు. వాళ్ళు పాటలు పాడితే బూతులు, వారు పాడిన పాటలే ఆ పాటల్ని బూతులుగా పాడేవాడిని. పాస్టర్లు సువార్త వాక్యం చెప్తుంటే నేను చెప్తున్నట్టుగా వాక్యం చెప్తుంటే వాళ్ళొకరు బుద్ధిమంతులుగా అందరిలో కూర్చున్నటువంటి చిన్న చిన్న రాళ్ళతో ఆ వాక్యం చెప్పే పాస్టర్లకు విసురు కొట్టేవాడిని. ఆ పాస్టర్ గారు చాలా చిన్నగా సైజులో ఉండేవారు. ఆ పాస్టర్ గారు ఎంత ఓపిక అంటే ఆయన వాక్యం చెప్తుంటే దగ్గరికి వెళ్ళి అని ఎగతాళి చేసేవాడిని, కానీ ఏమనేవాడు కాదు. ఎవరికైతే రాళ్ళు విసిరానో ఆ పాస్టర్ గారే నాకు దిక్కయ్యాడు. ఏ పాస్టర్ గారికి అయితే ఎగతాళి చేశానో ఆ పాస్టర్ గారే నాకు అక్కరయ్యారు. ఆ పాస్టర్ గారితో పాటు 7 సేవకులు, పాస్టమ్మలు, పాస్టర్ గారు ఉపవాసాలుండి నా కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మీ ఉపవాస ప్రార్థనలు అంటే ఆశతో వచ్చా, ఎందుకంటే నేను రక్షించబడింది ఉపవాస ప్రార్థన వల్లే. కనుక ఈ ఉపవాస ప్రార్థనలు వ్యర్థం కావు. వారి ప్రార్థన 6 రోజులు నా కొరకు ప్రార్థన చేశారు. 6వ రోజు సాయంకాలం అమ్మను నాన్న వాళ్ళని పిలిచి 7వ రోజు యేసుప్రభు ఆయన దర్శిస్తాడు, ఆయన దేవుడు పిలుస్తాడు, ఆయనతో మాట్లాడతాడు, తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అంటే అప్పటికి మేము చాలా ప్రయత్నాలు చేశారు కాబట్టి వారు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏం డబ్బులు ఇవ్వలేదు, కానీ మీరు బాగు చేయడం మీరు వల్లగాక చేతగాక ఏవో మాటలు చెప్పి పంపిస్తున్నారని మా తల్లిదండ్రులు కొంచెం సందేహపడ్డారు. అప్పుడు మాకు సువార్త చెప్పిన పెద్ద ఆయన మరలా జోక్యం చేసుకొని, ఏంటమ్మా ఏంటంటే పాస్టర్ గారు తీసుకొని వెళ్ళమంటున్నారు, ఏదో మాట్లాడతాడంట, దర్శిస్తాడంట, ఇదంతా చెప్తున్నారు అని బలహీనంగా మాట్లాడుతున్నారట. ఆ పెద్ద ఆయన ఎలా బలపరిచాడంటే మా అమ్మ నాన్న వారిని, యేసుప్రభు సేవకుల మాట వింటే దేవుని మాట విన్నట్టు, వారు చెప్పినట్టు చేద్దాం అని వాళ్ళు బలపరిచారు.
అప్పుడు మా నాన్నగారు అన్నారట, అప్పట్లో ఫోన్స్ ఏమి ఉండేవి కావు, సమాచారం తెలిసేది కాదు. అప్పుడు మా ఏరియాకి కూడా బస్సులు కూడా రాబడి కూడా తక్కువ, బస్సులు రావడం పోవడం కూడా తక్కువ. మరి ఏది జరిగినా కూడా ఎప్పుడేమవుతుందో తెలిసేది కాదు నాకు. కనుక ఏదైనా సమాచారం తెలియాలంటే ఇబ్బందిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఈ చర్చి ఉన్న ఊరిలోనే మా అమ్మగారు, అంటే మా అమ్మ వాళ్ళ అక్క పెద్దమ్మగారు, మా పెద్దమ్మగారు ఉంటారు. వారి ఇంట్లో ఉండొచ్చా? అలా ఉంటే ఏదైనా ఉంటే మీ పాస్టర్ల దగ్గరికి నడుచుకుంటూ అయినా వచ్చి మీకు విషయం తెలియజేయచ్చు అన్న ఉద్దేశంతో ఎక్కడనే వెళ్ళిపోండి, మేము ప్రార్థన చేస్తామని చెప్పి మమ్మల్ని పంపించేశారు. మా పెద్దమ్మ గారి ఇల్లు మట్టితో కట్టిన మిద్దె. ఆ ఇంట్లో ఓ చీకటి గది ఉంది. ఆ చీకటి గదిలో కాళ్ళు చేతులు కట్టేసి, నేను దిగంబరిగానే ఉన్నా, కట్టేసి ఓ చీకటి ఇంట్లో పడేశారు. మా బంధువులు స్నేహితులు అందరూ వెలుపల ఉండి నేనున్న గదికి తాళం వేసి నా కొరకు కనిపెడుతూ కాచుకొని ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పినట్టు వారు జడ్చర్లలో బేతేలు వేద పాఠశాల అని ఉంది, అక్కడ అపోస్తులు జిఆర్ పురుషోత్తమయ్య గారని వారు ఇండియా పెంతకోస్తు దేవుని సంఘానికి ప్రెసిడెంట్గా పరిచయిస్తున్నారు. ఆ దైవజనుని వల్ల ట్రైనింగ్ అయ్యి మా స్వప్రాంతంలోనే, ఆయన కూడా నక్సలైట్, ఆయన దళ కమాండర్, ఆయన రక్షించబడ్డారు, ప్రభువుని తెలుసుకున్నాడు. ఆయన ఈ 7గురిలో ఒకడనమాట. సామేల్ అని ఒక ఆయన విశ్వాన్ని పరిచయం చేసేవాడు, ఆ పాస్టర్ గారు కూడా వారిలో ఒకరు. ఫిలిప్ గారని ఒక పాస్టర్ గారు, కొంతమంది స్త్రీలు, శారమ్మ గారని, సంపూర్ణక్క గారని, వాళ్ళ భర్త గారు ఆనందం గారని, సత్యం గారని, శారమ్మ గారని, నీలవేణమ్మ గారని, ఇలా కొంతమంది, వీళ్ళందరూ ప్రార్థన చేసేవారు స్త్రీలు. మా అక్కగారు ప్రమీల గారు, ప్రేమలీలని మా అక్కగారు, ఇలా వీళ్ళందరూ ప్రార్థనలు మా కొరకు చేస్తూ ఉండేవారు. ఆయన చెప్పారు దేవుడు దర్శిస్తాడు, మాట్లాడతారని. అని చెప్పినట్టు ఓ చీకటి గదిలో నన్ను పడేస్తే ఆ చీకటి ఇంట్లోకి ఓ చంద్రునంత వెలుగు అటువైపు మూలకు రావడం నేను చూశాను. ఆ వెలుగు నాకు దగ్గరికి వస్తూ ఉంది. భయపడుతూ గజగజ వణుకుతూ ఇటువైపు మూలకు వచ్చి అతుక్కొని పోయాను. ఆ వెలుగు వచ్చి నాకు గజం దూరంలో నిలబడింది. ఆ వెలుగులో నుంచి నాకు స్వరం వినబడుతుంది, నా కుమారుడా, నేను నిన్ను బాగు చేస్తున్నాను, నేను యేసు ప్రభును, నా సేవ చేయి అని ప్రభు 3 సార్లు ఆ స్వరం నాకు వినబడుతూ ఉంది. ఆ స్వరం వింటూనే మోకాల మీదకి వచ్చాను, ఒళ్ళు ఇలాగ బాదుకుంటున్నాను, నేను పాపిని అని ఏడుస్తూ అరుస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో నా చేతులకున్న తాళ్ళు నేను ఇలా ఒళ్ళు బాదుకుంటున్నప్పుడు లూజ్ అయి పోగా అంతటా నేనే విప్పేశాను, ఏడుస్తున్నాను. ఆ స్వరం నాకు వినబడతా ఉంది. నాకు ఇది స్పృహ వచ్చింది, నాకు బట్టలు లేవు, ఈ ఇల్లు మాది కాదు, నేను ఇక్కడ ఉన్నానని ఈ పరిస్థితి అంతా చూసుకుంటున్నాను. ఒకసారి ఇలా వెళ్ళి చూస్తే ఆ కిటికీ దగ్గర మా అమ్మగారు ఉన్నారు. ఆమెను చూసి అమ్మ అని పిలిచాను. 2 సంవత్సరాలు అవుతుంది నేను మా అమ్మని పిలవక. కట్టేసిన తాళ్ళు ఊడిపోయినాయి. లేచి చాప చదువుకున్నాడు, అమ్మ అని పిలుస్తున్నాడు. నా కొడుకు దేవుడు దర్శించినట్టున్నాడు, పాస్టర్ చెప్పినట్టు అని బయట ఉన్న వాళ్ళందరినీ కూడా తట్టి లేపి నేనున్న గదిని తాళం తీసి లోపలికి వచ్చారు. నేను చూసిన వెలుగును 15 మంది చూశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా దర్శించాడు దేవుడు నన్ను. అప్పుడు అందరిని తట్టి నాకు దాహం అవుతుందంటే నాకు దాహం తీర్చడానికి కొన్ని నీళ్ళు ఇచ్చారు, తాగాను. బాగా నిద్ర వచ్చింది, పండుకున్నాను. పురుషోత్తమయ్య గారు అంటే ఎవరో నాకు తెలియదు. ఆ కళలో ఒక పెద్ద ఫోటో ఉంది, ఎత్తటి మనిషి, లావుగా ఉన్నాడు, కండు వేసుకున్నాడు, అద్దాలతో ఉన్నాడు. ఆ ఫోటో కింద ఆపో జిఆర్ పురుషోత్తం అని పేరుంది. ఆపో అంటే అపోస్తులుడు అని. అప్పుడు నాకు తెలియదు కదా, అలా ఉంది. ఈయన ఎవరో ఇట్లా కనిపిస్తుంది అని కళలో అట్లా కనిపిస్తే ఆ పెద్ద ఆయన నన్ను చూశాడు, వెళ్ళిపోతున్నాడు. ఆ ఫోటో కనిపిస్తుంది. ఇంకా పడుకున్నాను. ఉదయం లేచి నన్ను తట్టి లేపారు అందరూ కూడా. ఆనందం ఇంతంత కాదు ఇక వాళ్ళకి. ఆ పెద్ద ఎన్న దగ్గరికి, పాస్టర్ల దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్పాను.
వారందరూ చెప్పారు. అప్పుడు కొత్త నిబంధన బైబిల్ దొడ్డుగా ఇంత పెద్దగా ఉండేది, ఎర్రగా ఉండేది బైబిల్. ఆ బైబిల్ ఒకటి ఇచ్చారు, సంకలం పెట్టుకున్నాను. హిందూస్ దగ్గర తీసుకుపోతే హిందువులాగా చేస్తున్నాడు, ముస్లిమ్స్ దగ్గర తీసుకెళ్తే ముస్లింలాగా చేస్తున్నాడు. ఇప్పుడు క్రిస్టియన్స్ దగ్గర తీసుకెళ్ళాం కనుక క్రిస్టియన్ లాగా చేస్తున్నాడని ఓ సందేహం వచ్చింది మా వాళ్ళకి. మా తాతగారి ఫ్రెండ్ దోస్తు బాపూజీరావు అని, మా ఊరికి సమీపంగా చిట్లంకుంట అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది. దయ్యాలతో మంత్రశక్తులతో పీడింపబడుతున్న వారిని అందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ కట్టేసి బంధించి పెడతారు. అక్కడ ఎందుకు వచ్చిందో ఏంటో పేరు పెట్టి పిలిచి ఆయన కొన్ని బాగు చేయడానికి ఆయన మంత్రప్రయోగాలతో ప్రయత్నం చేస్తాడు. అందరికంటే ముందు నేనే వెళ్ళాను. మమ్మల్ని మా పెద్దమ్మ గారు మా అమ్మగారు మేము వెళ్ళాం. నా తర్వాత వచ్చిన వాళ్ళే ఆ పిచ్చోళ్ళంతా. వారం పిలిచారు తప్ప వాళ్ళతో మాట్లాడే తప్ప నాతో మాత్రం మాట్లాడలే. మా అమ్మ రాహిలమ్మ గారు, ప్రభు నమ్మకం ముందు రాములమ్మ, మా పెద్దమ్మ గారి పేరు యశోదమ్మ, నేను ముగ్గురం వెళ్ళాం. ఆ పెద్ద ఆయన మా పెద్దమ్మ గారిని అమ్మను గుర్తుపడతాడు. ఏమ్మా యశోదమ్మ ఎక్కడొచ్చారు ఏంటి అని అంటే, మేము 3 రోజులు అవుతుంది వచ్చి, మాతో పలకరిస్తలేవు, మాట్లాడతలేవు, ఇప్పుడు పలకరిస్తున్నారు, పిలుస్తున్నారు అని అంటే, ఏం పిలవనమ్మా, ఏం చెప్పాలమ్మా, ఆ బాబును యేసుప్రభు పూనుకున్నాడు, నమ్ముకోపోండి అన్నాడు ఆయన. చప్పలు కొడదామా? ఆ బాబును యేసుప్రభు పూనుకున్నాడు, నమ్ముకోపోండి అన్నాడు. మా అమ్మ అప్పుడు అంది, నా కొడుకును బాగు చేసింది యేసయ్యే, మేము ప్రభువుని నమ్ముకుంటామని. అలా మా తల్లిదండ్రుల సందేహం తీసేయడానికి కూడా పూజారిని వాడుకున్నాడు దేవుడు. అట్లా ప్రభు నన్ను దర్శించి అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఆ జబ్బు లేదండి, బాగుపడ్డాను. ప్రభు నన్ను దర్శించాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, సేవ చేయాలండి మీరు, దేవుడు దర్శించాడు అని చెప్తే, మరి వెళ్తాను అని చెప్పి, ఎక్కడికి వెళ్ళాలి అని అంటే నేను చెప్పాను, నాకు ఫోటో చెప్పాను కదా ఓ పెద్ద ఆయన, మరి ఆయన ఎవరు అంటే, నేను ఫోటో చూపిస్తాను గుర్తుపడతావా అన్నాడు. అంటే ఆయన ట్రైనింగ్ అయింది కూడా అక్కడే. ఆ అయ్యగారి ఫోటో ఆయన బ్యాగులో ఉంది, బైబిల్ బ్యాగులో తీసి చూపించాడు. అక్షరాలు అదే ఫోటో, ఇదేనండి ఈయనేనండి అని చెప్పాను. అయితే ఇంకా నాకు విషయం అంతా అర్థమైంది, ఇక్కడికే వెళ్దాం అని నన్ను జడ్చర్లకి, మామనార్ జిల్లా జడ్చర్లకి ఆ బేతేలు వేద పాఠశాలకి నన్ను తీసుకొని వచ్చారు. ఆ పెద్ద ఆయన ట్రైనింగ్ తీసుకోవాలంటే కొన్ని ప్రశ్నలు అడుగుతారు. నువ్వు మారు మనసు పొందావా, బాప్తిస్వం పొందావా, పరిశుద్ధాత్మ పొందావా, పిలుపు ఉందా, నీకు దర్శనం ఉందా, ఎట్లా విషయం అంతా అడుగుతాడట. కానీ నన్ను చూడగానే ఏమడగలే, నేను మాకు మారు మనసు లేదు, బాప్తిస్వం లేదు, పరిశుద్ధాత్మని ప్రభు దర్శించాడు, మాట్లాడాడు అంతే. నన్ను చూడగానే ఆయన అన్నాడట, నన్ను తీసుకెళ్ళిన పాస్టర్ గారి పేరు సత్యం గారు, ఆ బాబు పట్ల దేవుని సంకల్పం ఉంది, అబ్బాయిని వదిలేసి వెళ్ళిపో అన్నాడట. నన్ను అలా వదిలేసి ఆ పాస్టర్ గారు మా ప్రాంతానికి వచ్చారు. 2 సంవత్సరాలుగా 1998, 99, 2000 సంవత్సరాల వరకు బైబిల్ ట్రైనింగ్ చేసి తరబీదు పొంది, పరిశుద్ధాత్మను పొంది, శక్తి అక్కడే పొందుకొని, మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వివాహం లేకుండా పంపరు పరిచర్యకి. అప్పుడు నన్ను ఏమని చెప్పారంటే, మీ స్వప్రాంతంలోనే ఉంటూ మీ అమ్మగారితో కలిసి మీ ఊరిలో సువార్త చేయి బాబు అని చెప్పి పంపారు. అక్కడ వివాహం కాకమునపు మా ఊరిలోనే ఉంటూ సువార్త పనిచేస్తూ, ఏదో విజిటింగ్కి వెళ్ళినప్పుడు మా అమ్మగారిని తీసుకొని వెళ్తూ, అట్లా మేము పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించాడు. అక్కడ ఒక మందిరం కట్టబడింది, అక్కడ ఒక చర్చి సంఘం ఏర్పడింది. ఒక 60 మంది కూడుతారు, బాప్తిస్మాలు పొందారు, మా కుటుంబీకులు కూడా పొందారు, రక్షణ పొందారు. ఇలా అక్కడ ప్రారంభింపబడిన పని కొంతకాలం పరిచయం అక్కడ చేయడానికి సహాయం చేశారు. దర్శన ప్రకారం నేను తాండూర్ అనే స్థలానికి దర్శనం ద్వారా వచ్చాను. అక్కడికి దేవుడు దర్శనం చూపితే ఆ ఊరు తెలియదు, పేరు తెలియదు నాకు. దర్శనం చూపిస్తే మరి అప్పటికి నాకు వివాహం అయింది. మా భార్య పేరు ఎలిజబెత్, మరి వారి సొంత ప్రాంతం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా, ఇప్పుడు కామారెడ్డి జిల్లా. అట్లా ఆమె ద్వారా నాకు వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చారు సంబంధం, మాకు 2 పిల్లలు కూడా పుట్టారు. ఇది 2001లో జరిగింది నాకు వివాహం, ఫిబ్రవరి 25వ తారీఖున. అలా దేవుని పని కొరకు మరి ఆ ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ కొన్ని సంఘాలని, 4 సంఘాలని దేవుడు అప్పగించాడు. కొంతమందిని సేవకుల్ని కూడా దేవుడు నా ద్వారా కొంతమందిని తీర్చిదిద్దాడు. ఇలా పరిచర్య కూడా సాగుతూ ఉంది.
మరి ఈ క్రమంలో సేవకులు పరిచయం కావడం పౌలు పాస్టర్ గారి ద్వారా మరి దేవుడు మీ ఈ ఛానల్లో మేము వాక్యం చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అప్పటి నుండి ఈ జబ్బు నాకు లేదు. ప్రభు నన్ను బాగు చేసి మీ ముందు సాక్షిగా ఉండే కృప ప్రభు నాకు ఇచ్చారు. నా వలె బాధింపబడుతున్నవారు, బంధింపబడుతున్నవారు బాగు చేయుటకు దేవుడు సమర్థుడు. అది ప్రాంతం ఏదైనా, పట్టణం ఏదైనా, గ్రామం ఏదైనా, కుగ్రామమైనా, ఎడారైనా, అరణ్యమైనా అక్కడ దేవుడు ఉన్నాడు. ఆయన బాగు చేయుటకు సమర్థుడని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. హల్లెలూయా.